నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. టీటీడీ పాలనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 2.5 ఏళ్లుగా టీటీడీకి చంద్రగ్రహణం పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. బోర్డు వైదిక ధార్మిక కార్యక్రమాలను పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న వరుణయాగం నిర్వహించాలి అన్న ఆలోచన దేవస్థానానికి లేకపోవడం బాధాకరమని అన్నారు. తమ హయాంలో ప్రజల సంక్షేమం కోసం అనేక యాగాలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటికైనా టీటీడీ మేల్కొని వీఐపీ సేవలకే పరిమితం కాకుండా వర్ణయాగం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 2.5 సంవత్సరాలుగా టీటీడీకి చంద్రగ్రహణం పట్టింది. ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు వచ్చి ఋతుపవనాలు పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో టీటీడీ తాను చేయాల్సినటువంటి ధార్మిక సంస్కృతిని పూర్తిగా అటకెక్కించింది, తిలోదకాలిచ్చింది. వైదిక సంస్కృతిలో ఆ సేతు సీతనగము వరకు యజ్ఞయాగాలకు పెద్దపీట వేసేటువంటి మన ఆచారాలను సంస్కృతిని ఆశ్చర్యకరంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతినిధులే పూర్తిగా మంట కలిపేయటం ఆశ్చర్యంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో సంవత్సరాలుగా క్రతువులు, చతుర్వేద హవనాలు, అద్భుత శాంతి యాగాలు, వరుణ యాగాలు అనూచానంగా 100 ఏళ్లుగా దేశ సుభిక్షత కోసమని, రైతుల యొక్క సంక్షేమం కోసమని, సస్యశ్యామలంగా ప్రజలందరూ కూడా విరాజిల్లాలన్నటువంటి ఆలోచనతోటి టీటీడీ చేసేటువంటి కార్యక్రమాలు ఈ 2.5 సంవత్సరాలలో ఒక్కటి కూడా జరగకపోవటం ఆశ్చర్యం వేస్తుంది. 2.5 సంవత్సరాలుగా టీటీడీకి చంద్రగ్రహణం పట్టింది. ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు వచ్చి ఋతుపవనాలు పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో టీటీడీ తాను చేయాల్సినటువంటి ధార్మిక సంస్కృతిని పూర్తిగా అటకెక్కించింది, తిలోదకాలిచ్చింది. వైదిక సంస్కృతిలో ఆ సేతు సీతనగము వరకు యజ్ఞయాగాలకు పెద్దపీట వేసేటువంటి మన ఆచారాలను సంస్కృతిని ఆశ్చర్యకరంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతినిధులే పూర్తిగా మంట కలిపేయటం ఆశ్చర్యంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో సంవత్సరాలుగా క్రతువులు, చతుర్వేద హవనాలు, అద్భుత శాంతి యాగాలు, వరుణ యాగాలు అనూచానంగా 100 ఏళ్లుగా దేశ సుభిక్షత కోసమని, రైతుల యొక్క సంక్షేమం కోసమని, సస్యశ్యామలంగా ప్రజలందరూ కూడా విరాజిల్లాలన్నటువంటి ఆలోచనతోటి టీటీడీ చేసేటువంటి కార్యక్రమాలు ఈ 2.5 సంవత్సరాలలో ఒక్కటి కూడా జరగకపోవటం ఆశ్చర్యం వేస్తుంది. శ్రీకాళహస్తిలో యువకులు హల్చల్ చేశారు. డయల్ 100 పిలుపు మేరకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై కొందరు యువకులు కత్తితో బెదిరింపులకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ల్యాప్టాప్ చోరీపై ప్రశ్నించిన హెడ్ కానిస్టేబుల్ ను అడ్డుకుని ఆయన ఫోన్ లాక్కునేందుకు నిందితులు కత్తితో దౌర్జన్యానికి దిగారు. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ దాడికి పాల్పడిన వారిని కొండమెంటుకు చెందిన జితేంద్ర, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. విజయవాడ ఆయుష్ హాస్పిటల్ నుంచి జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్ కు తరలించారు. అక్కడ అపోలో హాస్పిటల్లో ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతున్నట్లుగా సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ ను పరామర్శించేందుకు, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు జన సైనికులు భారీ సంఖ్యలో హాస్పిటల్ వద్దకు తరలివచ్చారు.
స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం ఏపీ జూడా మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 30% పెంపు కావాలని జూనియర్ డాక్టర్లు కోరగా ప్రభుత్వం 3% ప్రతిపాదించడంతో దానిని తిరస్కరించారు. తిరుపతిలో జూడాలు నేటి నుంచి ఫేజ్ 2 ఆందోళనతో పాటు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాన్ ఎమర్జెన్సీ వైద్య సేవలను బహిష్కరిస్తున్నారు. అయితే రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అత్యవసర వైద్య సేవలు మరియు ఐసీయూ సేవలకు మినహాయింపునిచ్చినట్లుగా జూనియర్ డాక్టర్లు తెలిపారు. సాయి కిరణ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎందుకు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి స్టైఫండ్ హైక్ కోసము. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికీ 15% పెంచుతామని హామీ ఇచ్చినారు ఆల్రెడీ. కానీ మళ్ళీ మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ పెట్టి అడిగితే మాత్రం 3% ఇస్తామంటున్నారు. డ్యూటీస్ పెరిగినాయి, టైమింగ్స్ పెరుగుతున్నాయి, కానీ స్టైఫండ్స్ మాత్రం అసలు పెరగట్లేదు. ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్ మేము వాళ్ళకి గవర్నమెంట్కి మేము రిప్రజెంట్ చేస్తున్నాము. వెంటనే మా స్టైఫండ్స్ పెంచాలని చెప్పి. ఓపీ టైమింగ్స్ పెంచారు, డ్యూటీస్ పెంచారు, మల్టిపుల్ రకాల డ్యూటీస్ పెరుగుతూనే ఉన్నాయి, కానీ స్టైఫండ్స్ మాత్రం అక్కడే ఆగి ఉన్నాయి. ఆ 3% హైక్ కూడా 3% హైక్ కాకుండా 30% అడుగుతున్నాము. కనీసం 15% అయినా ఇస్తారని కోరుతున్నాం గవర్నమెంట్. ప్రస్తుతానికైతే 15 ఆగస్టు వరకు అనుకుంటున్నాము. పీస్ఫుల్ ప్రొటెస్ట్, ఏమి ఎమర్జెన్సీ డ్యూటీ ఆపకుండా క్యాజువాలిటీ పోతానే ఉంటుంది, ఎమర్జెన్సీ డ్యూటీస్ అని పోతానే ఉంటాయి. ఆర్ఏసీయూ, పిఏసీయూ, గైనిక్లో లేబర్ ఎమర్జెన్సీ అని వెళ్తూనే ఉంటాయి. ఓన్లీ ఓపీడీస్, అకాడమిక్స్ మాత్రం ఆపడం జరిగింది. ఇది ఇట్లే కనుక కొనసాగితే మాకేమీ మంచిగా రెస్పాన్స్ రాకపోతే ఎమర్జెన్సీ కూడా మేము మా అసోసియేషన్తో వాళ్ళతో మాట్లాడి అది కూడా ఆపాలా, ఏం చేయాలని చెప్పి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొటెక్షన్ తర్వాత దిగుతాం. டாக்டர் நரசிம்மன் இங்கே எஸ்வி மெடிக்கல் காலேஜ் திருப்பதியில் பிஜி பண்ணுறோம். நாங்கள் இங்கே டாக்டர்ஸ் நாங்களாம் இன்றைக்கி இங்கே ஸ்ட்ரைக்கில் கூடியிருக்கோம். எதுக்காக அப்படின்னு பார்த்தீங்கன்னா, கவர்மெண்ட்டு நாங்கள் சில கோரிக்கைகள் வச்சுருக்கோம். 2024 கவர்மெண்ட்டு பிஜி டாக்டருக்கு ஸ்டைபண்ட் வந்து அதிகப்படுத்துகிறோம், 2 வருஷம் கழிச்சு 2026 அதிகப்படுத்துகிறோம் அப்படின்னு சொல்லியிருந்தாங்க. ஆனால் அது 2026 ஆகி 8 மாதத்துக்கிட்ட ஆகுது, இப்போ வரைக்கும் எதுவுமே ஸ்டைபண்ட் இன்க்ரீஸ் பண்ணலை. இன்ஃப்ளேஷனு அதிகமாக இருக்குது நமக்கு தெரியும். గ్యాస్ విలలేருந்து ఎన్న విలలేருந்து எல்லாமே அதிகமாக இருக்குது நமக்கு தெரியும். ఇప్పుడు తరచూ చూస్తే మనకు బయట చూస్తే అన్ని ఖర్చులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. గవర్నమెంట్లో మాకు ముందుగా 10,000 ఉండేది, ఇప్పుడు 30,000 చేశారు. అమౌంట్ ఏది పెంచుతున్నారు కానీ మా స్టైపెండ్ అనేది ఇంక్రీజ్ చేయలేదు. దానికనేది మేము ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇది ఇప్పటితో అయితే మేము స్ట్రైక్ చేస్తున్నాము. దీనికి ఇంకా రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇదైతే పెరుగుతుంది. ఇప్పుడైతే మేమైతే ఓపీడీస్, ఎలక్టివ్ ఓటీస్ అయితే ఆపేసాము. ఎమర్జెన్సీ ఆపరేషన్లు, లేబర్ డెలివరీస్ అవన్నీ కొనసాగుతున్నాయి. ఎమర్జెన్సీ డ్యూటీలు కూడా జరుగుతున్నాయి. ఓన్లీ ఓపీడీస్ మాత్రం చేయట్లేదు. కానీ ఇది కనుక రెస్పాన్స్ అయితే లేకపోతే ముందుగా కూడా ఎమర్జెన్సీ ఆపాల్సి వస్తుంది. స్ట్రైక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రైక్ అనేది హంగర్ స్ట్రైక్ కూడా జరగబోతుంది. ఇదైతే జరుగుతుంది. అందుకే మేము గవర్నమెంట్ స్పందన కోరుకుంటున్నాము. స్టైపెండ్ అనేది ఇంక్రీజ్ చేయాలని కోరుకుంటున్నాము. సాయి కిరణ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎందుకు తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో శ్రీ చక్ర తల్వార్, శ్రీ ప్రతివాది భయంకరన్, అన్నన్ సత్తుమూరా వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారి అప్పపడి ప్రసాదాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి సత్తుముర నిర్వహించనున్నారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు, అనంతరం శ్రీ ఆండాల్ అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరగనుంది. ఈ పవిత్ర వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్యానుగ్రహం పొందాలని టీటీడీ అధికారులు కోరారు.
ఇంద్రకీలాద్రిపై నెల రోజులుగా వైభవంగా జరిగిన ఆషాఢ సారె సమర్పణ మహోత్సవాలు పవిత్రంగా ముగిశాయి. ఆఖరి రోజున దేవస్థానం సిబ్బంది తరఫున అమ్మవారికి సారె సమర్పించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ దంపతులు, పాలక మండలి సభ్యులు, ఆలయ ఉద్యోగులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆనందోత్సవాల మధ్య నృత్యాలు చేశారు. ఆలయం నంబర్ 1 స్థానంలో నిలవడానికి కృషి చేసిన సిబ్బందిని ఈవో చైర్మన్ అభినందించారు. సార్ ఎక్కడ నెగిటివ్ వస్తుంది? ఇంత కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరూ శానిటేషన్ కానీ, సెక్యూరిటీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇక్కడ ఉండే ప్రతి సిబ్బంది, ప్రతి వ్యవస్థ కూడా బాగా పనిచేస్తున్నాం. అయినా కానీ ఎందుకో 5వ ప్లేస్ 6వ ప్లేస్ పోతుందంటే చివరిగా ఫీడ్బ్యాక్స్ ఎందుకు అలా నెగిటివ్ వస్తున్నాయి? ఫీడ్బ్యాక్స్ మీద మొత్తం కూడా మనం కాన్సన్ట్రేట్ చేసాం. ఈ యొక్క ప్రథమ స్థానాన్ని ఇలాగే మనం కన్సిస్టెన్సీగా నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా, నేను ఇందాక చెప్పాను, మన రాష్ట్ర జనాభా 5 నుంచి 6 కోట్లు ఉంటే ఇక్కడ పని చేయడం కోసం మనకు అదే పనిగా అమ్మవారు మనల్ని, అంటే మనలో ఆ యొక్క ఉత్సాహం, అమ్మవారికి సేవ చేసే అదృష్టం, మీరు కష్టపడే తత్వం ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పేసి మనమంతా అది కలుసుకుంటూ, అది ఖచ్చితంగా ఆలోచించుకుంటూ, ఇంకా ఇన్ని లక్షల మంది వచ్చిన రాత్రనక పగలనక ఎవరు కూడా నొప్పి పడకుండా, నొప్పించకుండా వచ్చిన భక్తులందరికీ సంతోషంగా ఇక్కడ వారికి మంచి దర్శనాన్ని కల్పించి, వారికి సకల సౌకర్యాలు కల్పించి, వారు క్షేమంగా ప్రశాంతతతో వారి ఊరికి వెళ్ళి మన దేవాలయంలో చేస్తుండే కార్యక్రమాలు ఊరు వాడవాడ చెప్పుకునేలా మనము కృషి చేయాలని చెప్పేసి చివరిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ యూనిటీ, ఈ కార్యక్రమాలు ఏమైనా కానీ ఇలాగే ఉండి మన కార్యక్రమం అయినా, ఇతర కార్యక్రమాలైనా, ఏ కార్యక్రమమైనా ఇలాగే మంచి స్ఫూర్తితో, పాజిటివ్ మోటివేషన్తో మనం స్పోర్టివ్గా తీసుకొని పనిచేస్తామని చెప్పేసి, పని చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలిసి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా దాచేపల్లి పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న బుజ్జి సెల్యులార్ షాప్పై అకస్మాత్తుగా దాడి జరిగింది. సుమారు 35 మంది ఒక్కసారిగా షాపులోకి చొరబడ్డారు. సీసీ కెమెరాలను ఆపివేసి యజమాని వర్కర్లపై దాడికి పాల్పడ్డారు. షాపులోని సెల్ ఫోన్లు, వస్తువులను ధ్వంసం చేసి చంపుతామని బెదిరించారు. గతంలోనూ ఇదే వ్యక్తుల బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. దాడి అనంతరం బాధితుడు బుజ్జి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దాచేపల్లి అని బుజ్జి సెల్లర్లో వర్క్ చేస్తాను టెక్నీషియన్గా. ఈరోజు మేము వర్క్లో ఉన్న టైంలో మిగతా షాప్ వాళ్ళు 34 మంది ఎంతమందితో ఉన్నారో అన్ని షాపుల వాళ్ళు కలిసి ఈరోజు మా షాప్కి రావడం జరిగింది. రావడంతోనే మేము వర్క్ చేసుకునే మిషన్లు అన్నీ ఆఫ్ చేయడం జరిగింది. నేను ఎవరు ఆపాలని అడిగాను. దానికి రివర్స్లో మళ్ళీ ఆపుతూనే ఉన్నారు. నేను సరే అని చెప్పి సైలెంట్ అయ్యాను. మా ఓనర్తో మాట్లాడుతుంటే నేను మా ఓనర్ దగ్గరికి వెళ్ళి నించున్నాను. వేరే కస్టమర్ని ఒక అతను తీసుకొచ్చారు. మీరు మొబైల్ రిపేర్ చేశారు, దాన్ని వెంటనే పాడైపోయిందని. కానీ అతను, ఆ కస్టమర్ ఎప్పుడు మా షాప్కి వచ్చిన వాళ్ళు కాదు, ఆ ఫోన్ మేము రిపేర్ కూడా చేయలేదు.
మీద ఫోన్ తీసుకొని చెక్ చేస్తుండగానే మా ఓనర్ మీద చేశారు. నేను అడ్డం వెళ్ళినందుకు పేటలో రవి అని చెప్పి ఒక అతను ఉంటాడు. అతను నా మీద చేసుకుని నువ్వే మా మీద చేసుకున్నావు అని చెప్పి అతను మిగతా వాళ్ళందరూ నా మీద చేసుకున్న తర్వాత ఇంకందరూ ఒకేసారి లోపలికి వచ్చేసి నన్ను పట్టుకొని మా ఇద్దరి మీద దాడి చేశారు. ఫోన్లు ధ్వంసం చేశారు, నా రిపేర్ ఐటమ్స్ కూడా విసిరేశారు. నాకు అన్నయ్యకి బాగా దెబ్బలు తగిలాయి. నా ఫోన్ అయితే ఫుల్గా. కర్నూలు జిల్లా ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఆదోని డీఎస్పీ వెంకటరమణ ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణితో కలిసి పరిశీలించారు. శ్రావణ మాసంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము అని అన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, బ్యారిగేట్లు, తాగునీరు, విద్యుత్, భోజన వసతి ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా డిప్యూటీ కమిషనర్ వాణి వివరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్ఐడిఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఐఈసీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ వసంతబాబు, వైద్యాధికారి రాజేష్ కుమార్ ప్రిన్సిపల్ జెండా ఊపి కళాశాల నుంచి టీ సర్కిల్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు కొనసాగే ఈ ప్రచారంతో ప్రజారోగ్యం, పరిశుభ్రత, వ్యాధుల నివారణపై సమాజంలో విస్తృత అవగాహన పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఓకే అండి, ర్యాలీ స్టార్ట్ చేస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. నిశ్శబ్దాన్ని చేసిద్దాం, నిశ్శబ్దాన్ని చేసిద్దాం. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే లో భాగంగా ఈరోజు రిట్స్ సంస్థ ఆధ్వర్యంలో అలానే గవర్నమెంట్ కళాశాల తర్వాత సిబ్బంది, విద్యార్థులు అలానే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అలానే మెడికల్ సిబ్బంది డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ జమీలా మేడం అలానే ఆర్డీఓ సార్ గారు ఈ ర్యాలీని ప్రారంభించి టీ సర్కిల్ దాకా వెళ్లడం జరిగింది. ఇందులో హెచ్ఐవి పైన నినాదాలు చేస్తూ అక్కడ ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ రోజు పోలీస్ సిబ్బంది అలానే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఈ ర్యాలీకి సహకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కాలంలో హెచ్ఐవి గురించి అలానే హెచ్ఐవి ఎలా వస్తుంది, హెచ్ఐవి గురించి టోల్ ఫ్రీ నెంబర్ గురించి 1097 అలానే హెచ్ఐవి పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారో ఈ 2 నెలల కాలంలో అందరికి ప్రతి ఒక్క స్కూళ్లలోను, కాలేజెస్ లోను, స్లమ్ ఏరియాస్ లోను ఆశా వర్కర్లకి, మున్సిపాలిటీ సిబ్బందికి అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియాకి, తర్వాత పోలీస్ సిబ్బందికి, తర్వాత కళాశాల సిబ్బంది, ప్రిన్సిపాల్ సార్ అయితే కానీ, వైస్ ప్రిన్సిపాల్ అయితే సార్, మాకు బొమ్మప్ సార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బొమ్మప్ సార్ అయితేనేమి, ముఖ్యంగా విద్యార్థులు గత 10 సంవత్సరాలుగా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ ర్యాలీ సక్సెస్ అయిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు ఇంటర్నేషనల్ యూత్ డేలో భాగంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలోను ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం వాళ్ళు ఎయిడ్స్ పట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ర్యాలీగా వెళుతూ టీ సర్కిల్ వరకు విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ఎయిడ్స్ గురించి సమాజానికి అవగాహన కల్పించడం జరిగింది. ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది, వచ్చిన తర్వాత దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మరి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా విద్యార్థులు చక్కగా అవగాహన కల్పించడం జరిగింది. యూత్ డే సందర్భంగా కళ్యాణదుర్గం జూనియర్ కళాశాల మేము విద్యార్థులు మరియు ఉపాధ్యాయులం అందరం కలిసి హెల్త్ టీం వారితో కలిసి టీ సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించాం. ఈ ర్యాలీలో హెచ్ఐవి ఎలా వస్తుంది, ఎలా రాదు, మరియు ఒకవేళ హెచ్ఐవి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్త
వీటి గురించి తెలుసుకుందాం. అది టోల్ ఫ్రీ నంబర్ 901097. అలాగే ఈ రోజు మా ర్యాలీ ద్వారా ప్రజలకు HIV గురించి అవగాహన కల్పించాం. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల కేంద్రంలో ఫ్రెండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ట్రస్ట్ ఫౌండర్ షేక్ మున్సోర్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ తలుపులకు విచ్చేయగా సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తలుపుల ప్రభుత్వ హాస్పిటల్ ని దర్శించిన మంచో ఫెర్రర్ రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేలా పలు సూచనలు చేశారు. ఫ్రెండ్స్ ట్రస్ట్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందిస్తూ తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులోనూ పేదల సంక్షేమమే ధ్యేయంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ట్రస్ట్ ఫౌండర్ షేక్ మన్సార్ స్పష్టం చేశారు. కార్యక్రమము ఫ్రెండ్స్ ట్రస్ట్ ద్వారా మన్సూర్ ట్రస్ట్లో మన్సూర్ ఫ్రెండ్స్ ట్రస్ట్ ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు తలుపుల మండలంలో చేస్తూ ఉంటారు. కొద్ది కాలం నుంచి నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మన ప్రాంతంలో సమాజంలో సంస్థలు ఏర్పాటు చేసి పేద ప్రజల కోసం సహాయం చేయడం నిజంగా సంతోషము. ఆర్డీటీ తరఫున కూడా అదే మాకు కావాల్సింది. ఆర్డీటీని స్ఫూర్తిగా తీసుకొని మండలంలో గ్రామంలో కూడా ప్రజలు వారికి చేతనైనంత సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశం మాకు. దానికి తగ్గట్టుగా ఈరోజు ఇక్కడ చేసే కార్యక్రమాలు ఫ్రెండ్స్ ట్రస్ట్ చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ తలుపుల్లో ఇక్కడున్న PHCలో గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం నిజంగా సంతోషము. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి నాకైతే చాలా సంతోషం. తలుపుల మండలంలో చాలా పేదలకు ఉపయోగపడే సహాయాలు చేస్తుంటాం. ఈరోజు ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంజు ఫెర్రర్ గారు గర్భిణీ స్త్రీల పౌష్టికాహార కార్యక్రమానికి విచ్చేసి అందరికీ గర్భిణీలు ఎలా పౌష్టికాహారం తీసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పి మంచి సూచనలు కూడా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ట్రస్ట్ తరఫున మంజు ఫెర్రర్ సార్ గారు రావడం ఇక్కడికి మాకు చాలా సంతోషంగా ఉంది. మా ట్రస్ట్ తరఫున, హాస్పిటల్ సిబ్బంది తరఫున, మండల ప్రజల తరఫున ఆర్టీటీ సంస్థ వ్యవస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒకటే మా ఉద్దేశం, లక్ష్యం పేదల సంక్షేమం. పేద ప్రజలు బాగున్నప్పుడే, మనతో బాగున్నప్పుడే వాళ్ళు కూడా సమాజం బాగుంటుందని ఆ సంకల్పంతోనే, ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేస్తున్నానని మీ అందరి ముందు కూడా తెలియజేస్తున్నాం. మాజీ సీఎం జగన్ రాజకీయ కుట్రలు మానుకోవాలని చైర్మన్ వెంకటేశ్వర్లు విమర్శించారు. సీఎం చంద్రబాబు హామీలను నెరవేరుస్తూ ఉంటే ఓర్వలేక జగన్ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు అని అన్నారు. ఎస్సీ మహిళలపై దాడి కేసులో జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు రావడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కర్నూలులో అలజడులు సృష్టించేలా ర్యాలీలు నిర్వహించడం సరికాదని అన్నారు. జగన్ బాధిత మహిళలను పరామర్శించాలని అసెంబ్లీని బహిష్కరించే వైసీపీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. నీవు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పచ్చగా రాష్ట్రం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, డెవలప్మెంట్ జరుగుతుంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతూ చంద్రబాబు నాయుడు ఒక మంచి పరిపాలన ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటువంటి మంచి తరుణంలో నీవు రాష్ట్రాన్ని ఏ విధంగా గబ్బు పట్టాలనుకున్నావు? రాష్ట్ర అభివృద్ధి నీకు ఇష్టం లేదా? ఒక పక్క రాష్ట్రం బాగుపడాలి, ఒక పక్క ప్రజలు కాపాడాలి. ఇటువంటి మంచి సమయంలో మీ యొక్క ఎమ్మెల్యే, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఏదైతే అక్కడ ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కానొస్తాం. ఎక్కడ చూడు అలజడి. ఒక మహిళను, హరిజన మహిళను, ఒక ఎస్సీ మహిళను అవమానపరిస్తే, ఇంటి మీద దాడి చేసి అవమానపరిస్తే వాళ్ళు ఉన్నట్టుగా మా మీద దాడి చేశారు, మమ్మల్ని అవమానించారు. ఎస్సీలంటే ఆయన పట్టదు, ఎస్సీలంటే ఆయన మాకు శత్రువుగా చూస్తాడు అనే వాదనగా వాళ్ళు పోయి పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎమ్మెల్యే మీద కంప్లైంట్ తీసుకొని వాళ్ళు FIR చేసి ఆయన జైలు పంపడం జరిగింది. ఇంత జరిగితే ఎస్సీల మీద ఇంత అవమానం చేస్తే నీవు ఈరోజు జైలుకు విరూపాక్షి ఎమ్మెల్యే గారిని చూడనీక నీవు జైలుకు కర్నూలుకు రేపు వస్తున్నావు. కర్నూలుకు వచ్చేటప్పుడు మేము అడుగుతున్నాం, మేము సూటిగా మేమందరు ప్రజల తరఫున నేను అడుగుతున్నా, అక్కడ నువ్వు కర్నూలుకు జైలుకు ఆయన పరామర్శ వచ్చేటప్పుడు
నీవు నిజంగా ఒక నీతివంతుడుగా, నీకు సిగ్గు లజ్జ ఉంటే, ఒక మాజీ సీఎంగా ఇవాళ నిజంగా బుర్ర ఉంటే, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మీ ఎమ్మెల్యే విరూపాచి చేతిలో ఎస్సీలు అవమానపరిచారో వాళ్ళ ఇంటికి పోయి ఆ మహిళలకు క్షమాపణ చెప్పి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఓదార్చి వాళ్ళకి అంతో ఇంతో మీ పార్టీ తరఫున దొంగ డబ్బులు ఉన్నాయి, దండిగా ఉన్నాయి, దొంగతనంగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి, దేశాన్ని దోచుకుతున్నటువంటి డబ్బులు దండిగా ఉండే జగన్మోహన్ రెడ్డి కాడ నీవు ఆర్థిక నేరస్తుడము. నువ్వు నీ మీద వీడి అటాచ్మెంట్ ఉంది, ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నాయి నీ కాడ. దాంట్లో ఆ యొక్క ఎస్సీ మహిళలకు ఇంటికి తీసుకుపోయి కొంచెం అన్నా దానం చేయి జగన్మోహన్. సిసిఐ ఎంఎల్ లిబరేషన్ నుంచి నాగరాజు, ఏఐఎస్సీ నుంచి పెద్దయ్యను తొలగించినట్లు ఏఐఎస్సీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున తెలిపారు. పార్టీ నియమావళి క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించినందుకే వీరిపై చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇకపై వీరిద్దరూ సంస్థల పేరుతో ఎలాంటి కార్యక్రమాలు, ప్రకటనలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఆల్ ఇండియన్ స్టూడెంట్స్ యాక్షన్ తో అసలైన ఏఐఎస్ఏకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. శ్రీకాళహస్తిలో యువకులు హల్చల్ చేశారు. డయల్ 100 పిలుపు మేరకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై కొందరు యువకులు కత్తితో బెదిరింపుకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ల్యాప్టాప్ చోరీపై ప్రశ్నించిన హెడ్ కానిస్టేబుల్ అడ్డుకుని ఆయన ఫోన్ లాక్కునేందుకు నిందితులు కత్తితో దౌర్జన్యానికి దిగారు. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ దాడికి పాల్పడిన వారిని కొండమెంటకు చెందిన జితేంద్ర, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. ఇది వాల్టీ పక్కా లోకల్ ఏపీ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.